హలో ఆల్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపల్ల. ముందుగా అనౌన్స్ చేసినట్టు ఈ ఎపిసోడ్ పేరు స్టెల్లా మేరీ. ఇది ఒక హారర్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు హెడ్ఫోన్స్లో కనుక వింటే ఈ స్టోరీ బాగుంటుందని నా అభిప్రాయం. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకుని సోఫాలో కనుక కూర్చుని ఆ చైర్లో కూర్చుని హాయిగా కళ్ళు మూసుకుని ఈ స్టోరీ వింటే మీకు ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే మీరు కార్లోనో లేకపోతే బైక్ మీద వెళ్తుంటే ఇది వింటూ ఉంటే అంత బాగోదేమో. మీరు బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా జస్ట్ అలాగా హెడ్ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని ఈ స్టోరీ వింటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ పేరు స్టెల్లా మేరీ. సంతోష్ నారాయణ ఒక మ్యాథ్స్ టీచర్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తుంటాడు. పెద్ద ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్. బాగానే ఎర్న్ చేస్తున్నాడు. అతనికి పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ పేర్లు నేహ, సూర్య. నేహాకి 17 ఏళ్ళు, సూర్యకి 14 ఏళ్ళు. అతని భార్య పేరు అంజలి. అందరూ అబిడ్స్ దగ్గర ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సంతోష్ నారాయణ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అతని తండ్రి వాళ్ళ ఊర్లో జాతకాలు, ముహూర్తాలు, పంచాంగం లాంటివి బాగానే చూస్తూ ఉంటారు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. సంతోష్ మ్యాథ్స్ చెప్పే కాలేజ్ వాళ్ళు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు మేడ్చల్లో. సంతోష్ని అక్కడికి షిఫ్ట్ అయ్యి ఆ బ్రాంచ్ని డెవలప్ చేయమని చెప్పారు. సంతోష్ లాంటి లెక్చరర్స్ అబిడ్స్ నుండి వెళ్ళిపోతే సిటీలో స్టూడెంట్స్కి లాస్ అని, కొంతమంది సంతోష్ ఎక్కడికి మూవ్ అయినా అక్కడికే వస్తామని కూడా చెప్పారు. కాలేజ్ యాజమాన్యం అంతా ఆలోచించుకునే అతన్ని అక్కడికి మూవ్ అయిపోమని చెప్పారు. సంతోష్కి అది నచ్చలేదు. చాలా దూరం వెళ్ళడం. సూర్య స్కూల్కి దూరం, నేహ కాలేజీకి బాగా దూరం. మళ్ళీ అంతా సెటప్ చేసుకోవాలి మొదటి నుండి. హౌస్ చూసుకోవాలి, సర్దుకోవాలి. అంజలి అండ్ సంతోష్ ఇద్దరు డిస్కస్ చేసుకుని కాలేజ్ మానేసి వేరే దానికి అప్లై చేసుకోండి అని సలహా ఇచ్చింది. సంతోష్ బంజారా హిల్స్లో ఒక అపార్ట్మెంట్ కూడా బుక్ చేసుకున్నాడు. దానికి డబ్బు చాలానే అవసరం ఉంది. కాలేజ్ వాళ్ళతో మాట్లాడాడు సంతోష్. చాలా కష్టం అంత దూరం వెళ్ళడం అని చెప్పాడు. కాలేజ్ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేయలేకపోయాడు సంతోష్. వాళ్ళు ఏమన్నారంటే శాలరీ 50% పెంచుతామన్నారు. అలానే ఒక బోనస్ కూడా ఇస్తామన్నారు. మేడ్చల్లో విల్లా, తిరగడానికి కార్ కూడా ఇస్తామన్నారు. దేనికి రెంట్ అక్కర్లేదు. అలానే ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు కూడా కడతామని చెప్పారు. అంతా కాలేజ్ వాళ్ళే చూసుకుంటానన్నారు. అప్పటికి కొంచెం అటు ఇటుగానే మొహం పెట్టాడు సంతోష్. అప్పుడు మేనేజ్మెంట్ ఫైనల్గా వాళ్ళ అబ్బాయికి 10th అయ్యాక ఏ క్యాంపస్లో కావాలంటే ఆ క్యాంపస్లో ఫ్రీగా 2 years ఇంటర్మీడియట్ కోచింగ్ ఇస్తామన్నారు. ఇదంతా కూడా తన ఇంటి కోసం ఖర్చు పెట్టుకోవచ్చని అనుకున్నాడు. అప్పుడు ఈ న్యూస్ అంతా అతని భార్య అంజలికి చెప్పాడు. ఎంతైనా హస్బెండ్ మ్యాథ్స్ లెక్చరర్ కదా, లెక్కలు బాగానే వేసి మంచి ఆఫర్ అయి ఉంటుందిలే అని ఆమె కూడా ఒప్పుకుంది. కానీ మావయ్య గారికి చెప్పకుండా, ఆయన ముహూర్తం పెట్టకుండా మూవ్ అయిపోవాలంటే కొంచెం భయపడింది. ఇంకొక వారంలో సామానంతా సర్దుకున్నారు. అందరూ కూడా మేడ్చల్ మూవ్ అయ్యారు. ఒక 4 bedroom విల్లా. క్యాంపస్ కేవలం 1 kilometer దూరంలో ఉంది. కమ్యూనిటీ ఎంట్రన్స్లో 2 gates ఉన్నాయి. ఒకటి బయటికి వెళ్ళడానికి, ఇంకోటి లోపలికి రావడానికి. రెండింటికి మధ్యలో వాచ్మ్యాన్ రూమ్ ఉంది. ఆ రూమ్ బయట ఒక జీసస్ స్టాచ్యూ అండ్ క్యాండిల్ వెలిగించున్నాయి. అదంతా ఒక అద్దంలో ఉంది. నలుగురు కారు దిగి ఇంటిని చూస్తున్నారు. కొత్త విల్లాన్ని చూడగానే అర్థమవుతుంది ఇంతకుముందు ఇక్కడ ఎవరూ లేరని కూడా అర్థమైంది. అంజలి చుట్టుపక్కలంతా చూస్తుంది. చుట్టూ హౌసెస్ ఉన్నా ఎవరూ బయట కనిపించడం లేదు. ఆ కమ్యూనిటీ వాచ్మ్యాన్ సీను వచ్చాడు. నమస్కారం అండి, నా పేరు సీను, ఈ కమ్యూనిటీ వాచ్మ్యాన్ని. సీను, ఏంటి ఈ హౌసెస్లో ఎవరు లేరా అని అంజలి అడిగింది. అంటే మొత్తం 9 విల్లాలండి, మొన్నే కంప్లీట్ అయ్యాయి. జనాలు కొన్నారు కానీ ఇంకెవరు దిగలేదు. మీరే ఫస్ట్. సరే సీను, మీ నెంబర్ షేర్ చేయండి, ఏమైనా అంటే కాల్ చేస్తాను అని సంతోష్ అన్నాడు. ఇంట్లో సామానంతా పెట్టేసి పేకర్స్ మూవర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. 4 bedrooms సంతోష్, అంజలి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. సూర్యకు ఒక బెడ్రూమ్, నేహాకి ఇంకో బెడ్రూమ్లో సామాన్ ఇచ్చేసి సర్దేసుకోమన్నారు. 4th bedroomలో మిగిలిన సామానంతా పెట్టి పేకర్స్ మూవర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయ్యింది. డిన్నర్ చేసుకునే ఓపిక లేదని పిజ్జా ఆర్డర్ ఇద్దామని నేహ ఫోన్ తీసింది. కానీ సిగ్నల్ లేదు. డాడీ, నో వండర్ మార్నింగ్ నుండి నాకు కాల్స్ రావడం లేదు. సిగ్నల్ లేదు అసలు ఈ ఇంట్లో. అవునా, అదేంటి, నాకు ఇందాక దాకా ఉందే సిగ్నల్ అని ఫోన్ చెక్ చేస్తే సిగ్నల్ లేదు. ఎవరి ఫోన్లో కూడా సిగ్నల్ లేదు. ఇంటికి ల్యాండ్లైన్ కూడా లేదు. గేట్ దాకా వెళ్ళి సీనియర్ని అడుగుదామని అనుకున్నాడు సంతోష్. ఈలోగా కరెంటు పోయింది. అబ్బా, ఇప్పుడే పోవాలా? ఆగండి, ఎవరు కదలకండి. ఎక్కడ పెడితే అక్కడ సామాన్ ఉంది, నాకు తెలుసు క్యాండిల్స్ ఎక్కడున్నాయో అని అంజలి కిచెన్లోకి వెళ్ళింది. ఫోన్లో లైట్ ఆన్ చేసుకుని కిచెన్లో
క్యాండిల్ కోసం వెతుకుతోంది. క్యాండిల్ దొరికింది. మ్యాచ్ బాక్స్ కోసం ఫ్రిడ్జ్ పైన చూస్తోంది. అప్పుడు అంజలి గట్టిగా అరిచింది. ఏమైంది అంజలి, ఎందుకు అలా అరిచావు అని సంతోష్ అడిగాడు. ఏమండి ఏమండి ఫ్రిడ్జ్ పైన అంటూ అంజలి పరిగెత్తుకుంటూ అక్కడున్న సామాన్ తన్నుకుంటూ సంతోష్ దగ్గరికి వచ్చేసింది. ఏమైంది అంజలి, ఎందుకు అలా అరిచావు? మ్యాచ్ బాక్స్ కోసం చూస్తుంటే అక్కడ ఆ ఫ్రిడ్జ్ పైన ఎవరిదో చేయి తగిలిందండి అని అంజలి చెప్పింది. ఎహే అని విసుకుని ఒక స్టూల్ వేసుకొని ఫోన్ లైట్ నుండి ఫ్రిడ్జ్ పైకి చూస్తే అక్కడ మ్యాచ్ బాక్సే ఉంది. దాని పక్కన ఒక ఎల్లో స్మైలీ బాల్ కూడా ఉంది. చెయ్యి కాదే అది, ఇదిగో ఈ బాల్ ఉంది అని దిగి క్యాండిల్స్ వెలిగించాడు సంతోష్. అప్పుడు నేహ, ఆకలి దంచేస్తుంది డాడీ, సీను దాకా వెళ్ళి అడిగొస్తాను, దగ్గరలో ఏమైనా పిజ్జా షాపులు ఉన్నాయేమో అని. ఒక్కదానిమే వెళ్ళకు, తమ్ముడిని కూడా తీసుకుని వెళ్ళు అని సంతోష్ అన్నాడు వెంటనే. అప్పుడు నేను ఇక్కడ వాష్రూమ్లో ఉన్నాను, పని అయ్యాక వస్తాను, నువ్వు వెళ్తూ ఉండు అని అరిచాడు. నేహ వెళ్ళిపోయింది. నేహ ఇంటి బయటికి వచ్చింది. గేట్ ఓపెన్ చేసి రైట్కి తిరిగి మెయిన్ గేట్ దాకా వెళ్తుంది. అంతా చీకటి, కానీ పౌర్ణమి అవ్వడం వల్ల వెన్నెల బాగానే ఉంది. దూరంగా గేట్ దగ్గర సీను చైన్లో కూర్చుని సిగరెట్ కాగుతున్నాడు. ఒక్కసారిగా గాలి. నేహాకి భయం వేసింది. సీను సీను అని పిలిచింది, కానీ సీనుకి అది వినిపించలేదు. వాడు పలకలేదు. నేహాకి ఏదో ఒక నవ్వు వినిపించింది. ఆమె నీడ వెనుక ఇంకో నీడ కనిపించింది. అంతే, అక్కడితో ఆకలిని మర్చిపోయింది. గబగబా నడవడం మొదలుపెట్టింది. ఆ రెండో నీడ కూడా ఫాస్ట్గా వస్తుంది. నేహ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేరు. ఈసారి వెనక్కి తిరిగి ఒక్కటే పరుగు పెడదామని అనుకుంది సీను వైపు. వెనక్కి తిరగగానే సీను ఎదురుకుండా ఉన్నాడు. హడలిపోయింది. ఏంటి స్మాల్ మేడం ఇలా వచ్చారు? నువ్వు ఇంతసేపు నా వెనకే ఉన్నావా? అవును మేడం, నేను మీ వెనకే కదా ఉన్నాను. అది కాదు, నేను నీ వైపు వస్తుంటే నా వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి అటు తిరిగాను. ఇటు తిరిగేసరికి నువ్వు నా ముందున్నావు. మీరు నా ముందుకు తిరిగేసరికి నేను మీ వెనకే ఉన్నాను కదా మేడం. సరే, ఇరిటేట్ చేయకు. కరెంట్ పోయింది, సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవు, అందరికీ ఆకలేస్తుంది, దగ్గరలో ఏమైనా పిజ్జా షాప్స్ ఉన్నాయా అని నేహ అడిగింది. మీ అందరి బెడ్రూమ్స్లో ఫోన్ సిగ్నల్స్ వస్తాయి మేడం, అదే చెప్పాడు నాకు ఆ బిల్డరు. హాల్లో ఉన్నప్పుడే రావంట. అదేంటి, ఎందుకు అలాగా? తెల్లవెత్ స్మాల్ మేడం. సరే, ఆ పిజ్జా షాప్ నెంబర్ ఇవ్వు, ఇక్కడి నుండే చేస్తాను అని అక్కడి నుండి పిజ్జా వాడి నెంబర్ తీసుకుని ఆర్డర్ చేసింది. ఈలోగా కరెంట్ కూడా వచ్చింది. అప్పుడు హాల్లో సూర్య హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాడు. సంతోష్ అది చూసి, సూర్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అక్కతో వెళ్ళమని చెప్పాను కదా. సూర్యకి అది వినిపించలేదు. హెడ్ ఫోన్స్ తీసి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు సంతోష్. అవునా, నాకు చెప్పారా? కరెంట్ పోగానే నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇక్కడే రిలాక్స్ అవుతున్నాను, నాకేం వినిపించలేదు. అదేంటి మరి బాత్రూమ్ నుండి మాట్లాడింది ఎవరు అని సంతోష్ ఆలోచిస్తుండగా నేహ ఇంట్లోకి తలుపు తీసుకొచ్చింది. అప్పుడు సంతోష్ నేహాని పక్క తీసుకెళ్ళి, సూర్య ఇందాకలా బాత్రూమ్ నుండి చెప్పింది నువ్వు విన్నావా? వాడేమీ మాట్లాడలేదు కదా డాడీ, మీరు వాడిని తోడుగా తీసుకెళ్ళమన్నారు, కానీ నేను వెళ్ళాను, అప్పటికే నేనేం వెళ్ళలేదు. ఎనీవే, ఆ సీన్ గడి పెద్ద వేస్ట్ గడిలా ఉన్నాడు. పిజ్జా షుడ్ బి హియర్ ఇన్ 20 minutes అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఫోన్ చూసుకుంటూ. సంతోష్కి ఏమీ అర్థం కాలేదు. నా ఒక్కడికి ఇలా వినిపించిందా అని అయోమయంలో పడ్డాడు. కాసేపు అయ్యాక పిజ్జా డెలివరీ బాయ్ వచ్చి పిజ్జా డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. అందరూ పిజ్జాని తినేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళి సర్దుకుంటున్నారు. సూర్య తన రూమ్స్లో డంబుల్స్ని, వర్కౌట్ బెంచ్ని, సైకిల్ని అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. నైట్ అరౌండ్ 10-10:30 అవుతోంది. పడుకోవడానికి రెడీ అయ్యారు. లైట్స్ ఆఫ్ చేశారు. మార్నింగ్ నుండి హౌస్ మూవ్ అవడం వల్ల బాగా అలసిపోయారు కదా. పడుకున్న వెంటనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అందరూ. అప్పుడు టైం 11 అవుతోంది. సంతోష్ ఉలిక్కిపడి లేచాడు. అప్పుడు ఆ స్నోరింగ్ ఆగిపోయింది. ఇది మళ్ళీ నాకే వినిపిస్తుందా ఏంటి అని అనుకున్నాడు. పక్కన చూస్తే అంజలి బాగానే పడుకుంది. అప్పుడు సంతోష్ కూడా పడుకున్నాడు. తను పడుకున్న వెంటనే మళ్ళీ
సంతోష్ ఉలిక్కిపడి లేచాడు. రూమ్లో నుండి బయటికి వచ్చాడు. నెమ్మదిగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. బెండ్ అయ్యి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. కానీ డోర్ పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. డోర్ మూసాడు. హడలు కొట్టేసావు కదే. ఏమండి నేనే. ఎందుకు ఇలా వచ్చావు? వాటర్ కోసం, నా ప్రాణం కోసం అన్నట్టుందే. ఇదిగో తాగు అని చెప్పి సంతోష్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఆగండి, నేను వస్తున్నాను అని అంజలి కూడా అక్కడి నుండి వెళ్ళింది అతని వెనకే. అవును అంజలి, నీకు ఎవరైనా గురక పెడుతున్నట్టు అనిపిస్తుందా? లేదండి, మీకన్నా ఎక్కువగా గురక ఎవరు పెడతారు ఇక్కడ? సరిగ్గా విను. నాకేం వినిపించడం లేదండి. సరే పద పడుకుందాం అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఏసీ కూడా ఆన్ చేసుకున్నారు. చల్లగా ఉందని బ్లాంకెట్ కప్పుకున్నారు. అంజలి పాదం దుప్పటి నుండి బయటికి ఉంది. అబ్బా ఏంటండి, పడుకునివ్వండి. ఏంటి నేనేం చేశాను ఇప్పుడు? మీరు నా పాదం మీద వేలితో రాస్తున్నట్టు అనిపిస్తోంది. నేనేమీ చేయలేదు, పడుకో. అలా అన్న వెంటనే ఆమె లెగ్స్ని దగ్గర ముడుచుకొని దుప్పటిలో పెట్టుకుని వెంటనే పడుకుంది. నెమ్మదిగా దుప్పటిలో నుండి కళ్ళు బయటికి తీసి చూడడానికి ప్రయత్నిస్తోంది. పాదం దగ్గర ఎవరైనా ఉన్నారా అని చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇంకా తెల్లవారుజామున 3 అయ్యింది. ఈసారి అంజలి అండ్ సంతోష్ ఇద్దరు ఒక్కసారిగా లేచారు. బెడ్రూమ్ నుండి బయటకు వచ్చారు. ఇంకో బెడ్రూమ్ నుండి సూర్య వచ్చాడు. ఆ ఏడుపంతా నేహాదేమో అని అనుకునే లోపు 3వ బెడ్రూమ్ నుండి నేహ కూడా బయటకు వచ్చింది. నలుగురు కలిసి 4వ బెడ్రూమ్ వైపు వెళ్తున్నారు. సంతోష్ ముందున్నాడు, వెనక అంజలి, వెనక సూర్య వెనక నేహ. సంతోష్ డోర్ ఓపెన్ చేశాడు 4వ బెడ్రూమ్ది. సౌండ్ పెరిగింది. అంజలికి భయం రెట్టింపయింది. డోర్ ఫుల్గా ఓపెన్ చేస్తే అక్కడ ఒక మూలన ఒక అమ్మాయి కూర్చునుంది. సంతోష్ లైట్ ఆన్ చేస్తే అది పనిచేయలేదు. ఫోన్లో లైట్ ఆన్ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయి నేహ అని అర్థమైంది. అదేంటి అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేహ లేదు. ఎదురుగా ఉండాల్సిన నేహ ఇంకో మూలకి వెళ్ళి ఏడుస్తోంది. నేహాని 4th బెడ్రూమ్లో ఉంచి లాక్ వేసి నేహ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నేహ లేదు. ముగ్గురు ఒకరినొకరు చూసుకుని జడిసిపోతున్నారు. సంతోష్ బయటికి వచ్చి వాచ్మ్యాన్ సీన్ని కలుద్దామని పరిగెట్టాడు. అప్పుడు ఆ స్నోరింగ్ సౌండ్ మళ్ళీ వినిపించింది. ఏంటిదంతా అని అర్థం కాలేదు. సీను కూడా అక్కడ లేడు. అంజలి డాక్టర్కి ఫోన్ చేస్తా అంది. సంతోష్ వద్దు, ఇది డాక్టర్తో సాల్వ్ అయ్యేది కాదు అని ఆపేశాడు. ఇదంతా టైం వేస్ట్ అని. తెల్లవారుగానే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈలోగా టైం ఉదయం 5:30 అవుతుంది. కొంచెం వెలుతురు కూడా వచ్చింది. సీను కూడా వచ్చాడు. సీను రాగానే సంతోష్ కలిశాడు. నైట్ ఎక్కడున్నావు సీను? నేను వెతుక్కుంటూ వచ్చాను. నేను నైట్లో ఇక్కడ ఉన్నాను సార్. పక్క వీధిలో మా చుట్టాలు ఇల్లు ఉంది, అక్కడికి పడుకుంటా. ఏమైనది? అదేంటి, నువ్వు ఇక్కడ వాచ్మ్యాన్ కదా? అవును సారు, వాచ్మ్యాన్నే. కానీ అందరూ దిగిన తర్వాత నా కాంట్రాక్ట్ యాక్టివ్ అవుద్దని కంపెనీ వాళ్ళు చెప్పినారు. ఇంతకీ ఏమైంది సారు? ఇక్కడ ఇంతకుముందు ఎవరుండేవారు? ఇవి కొత్త ఇల్లులు సారు. అంటే ఇది కట్టకముందు ఏమి ఉండేదని. తెలవదు సారు. మీరు గట్టుబంటి ఏమైనా ఉంటే మీ సార్ని అడగాలి, మాకు తెలవదు. ఈలోగా మార్నింగ్ 6 అయింది. 4th బెడ్రూమ్లోకి వెళ్ళి నేహాని చూద్దామని డోర్ ఓపెన్ చేస్తే అక్కడ నేహ లేదు. వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి నేహ రూమ్లో చూస్తే నేహ తన బెడ్పై పడుకుని ఉంది. అదేంటి, 4th బెడ్రూమ్ లాక్ వేశాం కదా అని అనుకున్నాడు. ఎవరైనా డోర్ ఓపెన్ చేశారా అని అడిగితే తల్లి కొడుకులు ఎవరు కూడా ఓపెన్ చేయలేదన్నారు. సంతోష్ వెంటనే అతని బాస్కి ఫోన్ చేశాడు. సార్ నేను సంతోష్ని. సంతోష్ చెప్పండి, ఏంటి ఇంత మార్నింగే చేశారు? సార్ ఇక్కడ హౌస్లో ఏవో సూపర్ న్యాచురల్ సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఏముండేది? నాకు కొంచెం డౌట్గా ఉంది. అక్కడ ఏముండేదో నాకు తెలియదు సంతోష్. లొకేషన్ బాగుంది, బిల్డర్ మంచి ప్రైస్ ఇచ్చాడని చెప్పి నేను ఈ విల్లా తీసుకున్నాను అంతే. నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ బిల్డర్ని పరిచయం చేసిన బ్రోకర్ నెంబర్ ఇస్తాను, వాడితో మాట్లాడు. షూర్ సార్, మీరు నెంబర్ ఫార్వర్డ్ చేయండి. బై ద వే, ఎలా ఉంది కొత్త క్యాంపస్? విజిట్ చేశారా? చిర్రెత్తిపోయిన సంతోషం తన కోపాన్ని అంతా ఆపుకుని, ఇంకా చూడలేదు సార్, చూసిన వెంటనే మీకు రివ్యూ ఇస్తాను. ఫర్ నౌ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ నెంబర్. హ్యావ్ ఎ గుడ్ డే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సంతోష్ ఇలాగా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ ఎత్తగానే, నాన్న ఒక సమస్య వచ్చింది. సమస్య నీది, సమాధానం ఆ సాయిది. చెప్పేంటో. మేము ఇల్లు మారాము నిన్న. ఎందుకు మారారు?
నాతో చెప్పలేదు, నేను ముహూర్తం కూడా పెట్టలేదు. అదంతా కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. నేనే మంచి సెకండ్ చూసి బయలుదేరాం, కానీ ఇక్కడికి వచ్చాక అంతా ఏదో తేడాగా ఉంది. ఓహో, నీకు నువ్వే అన్నీ చూసుకుంటున్నావు అనమాట. మరి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? నాన్న, మీకు అన్నీ నేను తర్వాత చెప్తాను. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అందరికీ ఏవేవో తేడాగా వినిపిస్తున్నాయి. మీరు అర్జెంటుగా బయలుదేరి రాగలరా? నేహా గురించే భయంగా ఉంది. ఏమైంది అమ్మాయికి? చెప్తాను, మీరు రండి ఇక్కడికి అని మాట్లాడుతుంటే ఒక ఇన్కమింగ్ కాల్ వస్తుంది. నాన్న, నేను మళ్ళీ చేస్తాను, వేరే ఫోన్ వస్తుంది అని ఫోన్ పెట్టేసి ఆ కాల్ ఆన్సర్ చేశాడు సంతోష్. హలో, ఎవరు? సంతోష్ సారా? అవును సార్, నా పేరు బద్రి, బ్రోకర్ని. పెద్ద సార్ మీతో మాట్లాడమన్నారు. ఏమైనా ప్రాపర్టీస్ చూపించమంటారా? బద్రి, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి ఈ మేడ్చల్లో ఉన్న విల్లాస్ గురించి. విల్లాస్ గురించా? ఎందుకు? అదే, ఏమైంది అంటే ఏం కావాలని మీకు అని ఏదో తలబడుతూ మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఇక్కడ ఏముండేది? అదా, ఏదో పాడుపడ్డ బిల్డింగ్ ఉండేది సార్, పెద్దది. అదే, ఏంటి ఆ బిల్డింగ్? ఎవరో ఓనరు? నాకు ఆ డీటెయిల్స్ కావాలి. అది కష్టం సార్, వాళ్ళు టచ్లో లేరు ఇప్పుడు నాతోటి. నాకు నెంబర్ అండ్ డీటెయిల్స్ ఇవ్వు, నేను చూసుకుంటాను. సరే సార్, పంపిస్తాను మీకు అని ఫోన్ పెట్టేశాడు బద్రి. ఈలోగా నేహాకి మెసేజెస్ మీద మెసేజెస్ వస్తున్నాయి తన ఫోన్కి. నేహా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తున్నాడు. ఇవాళ తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే. నేహా ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తానంది బాయ్ ఫ్రెండ్కి. అందుకే బాయ్ ఫ్రెండ్ తెగ మెసేజెస్ చేస్తున్నాడు. నేహా నిద్ర లేచింది. ఏంటంతా అలా డల్గా ఉన్నారు? నేను రెడీ అవ్వాలి కాలేజ్కి అని రెడీ అవ్వడానికి వెళ్ళింది. ముగ్గురు ఒకరిమొకరు చూసుకున్నారు. నేహా రెడీ అయ్యి బయటికి వెళ్తుండగా నేహా వాళ్ళమ్మ అంజలి, సెలవు పెట్టుకోపోని, ఒంట్లో బాగోలేదుగా నీకు, ఉండిపో అని అంది. ఎవరికి బాగోలేదు? నేను అలసిపోయి పడుకున్నాను, అందుకే లేటుగా లేచాను. ఐఎమ్ ఫైన్ అని వెళ్ళి గేట్ ఓపెన్ చేయబోయింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది, పడిపోయింది. ముగ్గురు కలిసి మళ్ళీ ఆమెని బెడ్ మీద పడుకోబెట్టారు. ఈలోగా ఆ బ్రోకర్ తిరిగి కాల్ చేస్తున్నాడు సంతోష్కి. చెప్పండి బద్రి. సార్, ఇప్పుడే అతనికి ఫోన్ చేశాను, కానీ దారుణం జరిగిపోయింది సార్. ఈ సేల్ అయిన వారానికే ఆయన చనిపోయారంట. ఏమంటున్నావు నువ్వు? అవును సార్, నిద్రలోనే చనిపోయారంట. వాళ్ళ అబ్బాయి చెప్పాడు ఇప్పుడే. ఆ అబ్బాయికి డీటెయిల్స్ ఏమీ తెలియవంట. వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ని కలవమని చెప్పాడు. అతనును వాళ్ళ నాన్నగారు కలిసే ఈ డీల్స్ అని చేసేవారంట. అతను కూడా మేడ్చూలోనే ఉంటారని ఆ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈలోగా సంతోష్ రెడీ అయ్యి బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాడు. కాసేపట్లో వస్తాను, ముగ్గురు కలిసి ఇక్కడే ఉండండి అని చెప్పి సంతోష్ బయటికి వెళ్ళాడు. బద్రి పంపిన డీటెయిల్స్ పట్టుకుని అతన్ని కలవడానికి బయలుదేరాడు. ఆ అడ్రస్ ఒక ప్రింటింగ్ ప్రెస్ది, లోకల్ న్యూస్ పేపర్ని పబ్లిష్ చేసే లొకేషన్ అది. లోపలికి వెళ్ళగానే, సార్, ఇక్కడ భూషణ్ గారని. భూషణ్ గారు కావాలా? మీరెవరు? అని అక్కడున్న రిసెప్షనిస్ట్ అడిగారు. నేను ఇలాగా ఒక కాలేజీలో లెక్చరర్ అని చెప్పాడు సంతోష్. ఆయనతో మీకేం పని? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళంతా ఒకరు చూసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. భూషణ్ గారిని కలవాలంటే వాళ్ళ అబ్బాయి మనోహర్ని కలవండి ఫస్ట్ అని లోపలికి వెళ్ళమన్నారు. మనోహర్ లోపల కూర్చున్నాడు. జరుగుతుందంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనోహర్ అదంతా విన్నాడు. మా నాన్నగారికి డెఫినెట్గా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆయన వయసు 80 ఏళ్ళు పైనే. మాటలు సరిగ్గా రావు బయటికి, వినికిడి కూడా కొంచెం తగ్గింది. ఈ ప్రెస్ వెనకాలే మా ఇల్లు, పదండి తీసుకుని వెళ్తానని మనోహర్ చెప్పాడు. మీకు హెల్ప్ అవ్వడానికి మా ఫ్యామిలీలో ఒక అతను ఉంటాడు నాన్నగారి పక్కన. అతని నాన్నగారు చెప్పింది మీకు అర్థమయ్యేలా చెప్తాడు. నాన్న, ఇతను సంతోష్, మీ గురించి మీతో ఏదో మాట్లాడాలని అన్నారు. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ పంపిస్తాను అని మనోహర్ వెళ్ళిపోయాడు. అతని కజిన్ కుమార్ని హెల్ప్ చేయమని చెప్పాడు. భూషణ్ గారు ఒక వీల్ చైర్లో కూర్చున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఓం నమ శివాయ చాంటింగ్ వినిపిస్తోంది. రూమ్ అంతా కూడా బోలెడు బుక్స్తో నిండిపోయి ఉంది. భూషణ్ గారు ఏవో సైకిల్ చేసి చెప్తుంటే కుమార్ ఇలా అన్నాడు. మీరేదో ఇంపార్టెంట్ పని మీద వచ్చారని అన్నారు, ఏంటది? నా పేరు సంతోష్. ఇక్కడ కొత్తగా కట్టిన కమ్యూనిటీలోకి నిన్ననే వచ్చాం. ఆ కమ్యూనిటీని కట్టకముందు అక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేదని, దాని గురించి మీ ఫ్రెండ్కి తెలుసని చెప్పారు. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. భూషణ్ ఏవో సైకిల్ చేస్తున్నారు. కుమార్ అప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి ఒక ఫైల్ తీసుకుని వచ్చాడు. ఆ ఫైల్ని సంతోష్కి ఇచ్చాడు. మిమ్మల్ని ఈ ఫైల్ చదవమని చెప్తున్నారు. ఆ ఫైల్ చదవడం స్టార్ట్ చేశాడు సంతోష్. భూషణ్ ఏవో సైన్స్ చేస్తుంటే
కుమార్ ఇలా చెప్పాడు. మీరు ఉంటున్న కాలేజ్ ముందు అది పెద్ద పాడుబడ్డ బంగ్లా. అది పాడుబడ్డ బంగ్లా అవ్వకముందు అంటే ఒక 50 ఏళ్ల క్రితం అదొక వేశ్య గృహం. సంతోష్ బుర్ర పైకెత్తి ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఆ ఫైల్లో ఉన్న పేపర్ కటింగ్స్ అన్నీ మా బాబాజీ రాసినవే. ఆయన పెద్ద రిపోర్టర్ కదా అప్పట్లో. సంతోష్ అప్పుడు ఆ ఫైల్లో క్లిప్పింగ్స్ చదువుతున్నాడు. హైదరాబాద్కి వచ్చే వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ జగ కొత్త ఏమీ కాదు. మొదట్లో కొత్తగా ఉండేది కేవలం అక్కడికి వచ్చే కన్నిపిల్లలకి మాత్రమే. ఈ ప్లేస్ని గవర్నమెంట్ రన్ చేస్తుందనే పుకార్లు భూషణ్ అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి రెగ్యులర్గా వెళ్ళి నిఘా వేసేవారు. ఒకరోజు ఒక యువజంట వచ్చారు. ఆమె చేతిలో ఒక సంచి. అప్పుడే ట్రైన్ దిగి ఊర్లోకి వచ్చినట్టుంది. ఆమె ఎక్కడికి వచ్చిందో ఆమెకు తెలియదు. తీసుకుని వచ్చిన వాడికి అక్కడున్న వాళ్ళకి తప్ప. ఆమె ఎందుకు వచ్చిందో ఆమె వాలకం సంచి చూస్తే భూషణ్ గారికి అర్థమైంది. ఆమె నోరు విప్పిన వెంటనే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఒక కళాకారిణి అని తెలుసుకున్నాం. మిమిక్రీ అద్భుతంగా చేస్తుంది. ఆమెను తీసుకొచ్చినవాడు ఆమె ప్రేమించినవాడు. వాడు డబ్బు కోసం ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని వచ్చాడు. అది తెలియని పిచ్చిపిల్ల ఆ మహల్కి అమ్ముడుపోయింది. ఆమె గొంతుకు అక్కడితో మూగబోయింది. ఆమె అందానికి మగాళ్ళకి నిద్ర లేదు. ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టారు. కానీ ఆ మహల్కి కొన్ని షరతులున్నాయి. కొత్తగా వచ్చిన వారిని ముందుగా ఆ మహల్ యజమాని కొడుకు రాబర్ట్ చేయి పడాల్సిందే. వాడికి నచ్చితే వరుసగా 3 రోజులు వాడుకున్నాక అప్పుడు వేరే మగవాళ్ళు ఎవరైనా సరే తాకాల్సిందే. ఆ పెళ్ళి అదృష్టమేమో రాబర్ట్ ఊర్లో లేడు. ఆ మహల్లో నేను చాలామందిని పోషించాను. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే ఇచ్చేవారు. రాబర్ట్ ఒక బలశాలి. 3 వస్తే 2 చేసేవాడు. ఒకటి ఎక్సైజు, ఇంకోటి అమ్మాయిని వాడుకోవడం. ఆ మహల్కి చాలామంది పొలిటీషియన్స్, పేరున్న బిజినెస్ మ్యాన్లు వస్తూ ఉండేవారు. ఆ కొత్తగా వచ్చిన పిల్ల చాలా చురుకైనది. వచ్చిన 2 రోజులకే రియాలిటీని తెలుసుకుంది. తన టాలెంట్తో ఈవినింగ్ షోస్ పెట్టేది. ఆమె మిమిక్రీకి ఎక్కువ జనం రావడం మొదలుపెట్టారు. శృంగారం సంగతి ఎలా ఉన్నా ఆమె గొంతుక్కి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఆమె పేరు చుట్టుపక్కల మోత మోగిపోయింది. ఆమె మేరీని మోసం చేసిన వాడు మళ్ళీ అక్కడికి రాలేదు. మేరీ వాడి కోసం చాలానే ఎదురు చూసింది. నేను మేరీతో 1-2 సార్లు మాట్లాడాను. చాలా మంచి పిల్ల అలా అనిపించింది. మరి ఆ మహల్ యజమానితో నాకు అట్టే పడేది కాదు. నా జర్నలిజం వాసన పసిగట్టారేమో. ఇంతలో సంతోష్కి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. అంజలి ఫోన్ చేసింది. ఏమండి, నేహ నిద్రలేచింది. మళ్ళీ బయటికి వెళ్తా అని గేట్ దాకా వెళ్ళేసరికి పడిపోయింది. నేను, సీను, సూర్య ఇప్పుడే మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాం నేహాని. మీరు రండి ఫాస్ట్గా, ఎక్కడున్నారు అని సంతోష్కి చెప్పింది. టైం సాయంత్రం 5 అవుతుంది. సంతోష్ అప్పుడు, భూషణ్ గారు నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరేమీ అనుకోకపోతే ఈ ఫైల్ నేను తీసుకుని వెళ్తాను. కొంచెం డీటెయిల్గా చదివి రేపు తెస్తాను. అప్పుడు భూషణ్ సైకిల్ చేస్తూ కుమార్ ఇలా చెప్పాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో ఉన్నది మేరీ. అందుకే గొంతుకులు మార్చి మార్చి మాట్లాడుతోంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేరీ చాలా మంచిది. కానీ ఆమె ఇంకా ఎందుకు ఆత్మగానే ఉండిపోయిందో నాకు తెలియదు. మీరు దానికోసం ఫైల్ మొత్తం చదవండి, ఏమైనా తెలియవచ్చు. నాకు ఇప్పుడు అత్తే గుర్తులేదు. సరే సార్, చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ, భూషణ్ గారు మిమిక్రీ చేసింది మేరీ అయితే మరి ఇంకోటి కూడా ఉంది. ఒక ముసలావిడ గోరక పెడుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. అది కూడా మేరీయేనా? అప్పుడు భూషణ్ చైర్లోనే ఉండి ఒక్క ఊగు ఊగాడు. ఎవరో కదిపినట్టు కళ్ళు పెద్దవి చేశాడు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు భూషణ్. అప్పుడు కుమార్, గురక విన్నారా? అది కూడా పెద్ద ఆవిడ అని అన్న వెంటనే భూషణ్ కళ్ళు పెద్దగా చేసి, ఆమె స్టెల్లా, ఆ మహల్కి యజమాని, రాబర్ట్ వాళ్ళమ్మ. ఆమె చాలా పాపాలకి కారణం. స్టెల్లా కూడా అక్కడే ఉందంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. వెంటనే స్టీఫెన్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టీఫెన్ ఎవరు? అవన్నీ కూడా మీకు ఫైల్లో ఉంటాయి. స్టీఫెన్ నెంబర్ మీకు నా డైరీలో ఉంటుంది అని భూషణ్ సైకిల్ చేసి చెప్తూ ఉంటే కుమార్ ఆ డైరీ తీసుకొచ్చి నెంబర్ సంతోష్కి ఇచ్చాడు. అప్పుడు కుమార్ ఇలా అంటున్నాడు. మేరీ అందుకే ఇంకా అక్కడ ఉందేమో. నాకు ఇంతే తెలుసు. ఆ ఫైల్లో ఏమైనా డీటెయిల్స్ మీకు పనికొస్తాయేమో చూడండి.
సరే అని సంతోష్ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరికి ఈ విషయాలు ఏమీ చెప్పలేదు, కంగారు పడతారని. సంతోష్ వాళ్ళ నాన్నగారు ఊరు నుండి వచ్చారు. ఆయన అడుగు పెట్టగానే ఏదో దుష్టశక్తి ఉందని అర్థమైంది. ఆయనతో తెచ్చిన గంగా నది నీళ్ళని ఇల్లంతా జల్లుతున్నారు. సంతోష్ బెడ్ మీద కూర్చుని ఆ ఫైల్ని చదవడం మొదలుపెట్టేలోపు స్టీఫెన్కి ఫోన్ చేద్దామని ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు. మళ్ళీ బయటకు వచ్చి స్టీఫెన్ నెంబర్ చూస్తే అది యూకే నెంబర్. స్టీఫెన్ లిఫ్ట్ చేయడం లేదు. స్టీఫెన్ ఫోన్ తిరిగి చేస్తే నెట్వర్క్ లేకపోవడంతో కనెక్ట్ అవ్వదేమో అని సీను దగ్గర ఫోన్ వదిలి ఏమైనా ఫోన్ వస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఇవ్వమని చెప్పాడు సంతోష్. సరే పెద్ద సార్ అని అన్నాడు కూడా సీను. మళ్ళీ బెడ్ మీద కూర్చుని ఆ ఫైల్లో ఆ న్యూస్ కటింగ్ని, పేపర్స్ని, డాక్యుమెంట్స్ని, పిక్చర్స్ని చూస్తున్నాడు సంతోష్. భూషణ్ ఒక చిన్న కథ మొత్తం అందులో రాశారు. మేరీ రాకతో మహల్కి కొత్త వైభవం వచ్చింది. అయితే రాబర్ట్ రాక కోసం చాలామంది వేచి చూస్తున్నారు. మిగిలిన మగవారంతా కూడా ఎప్పుడెప్పుడా మేరీని అనుభవిద్దామా అని కుందేల్ని వెంటబడే గ్రద్దల మహల్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారు కన్న కలలు నెరవేరాయి. రాబర్ట్ వచ్చాడు. రాబర్ట్ ముంబైలో గ్యాంగ్స్తో డ్రగ్స్ అండ్ వెపన్స్ డీలింగ్స్లో కూడా పార్ట్నరే. అందుకే ఇన్ని రోజులు బయటికి వెళ్ళాడు. నా ఇన్ఫార్మర్స్ చెప్పారు, వాడు రాగానే మేరీని అనుభవించకుండా అందరిలానే ముందు మిమిక్రీ చూస్తా అన్నాడంట. అప్పుడు వాడు ఏ టోన్తో కావాలంటే ఆ టోన్లో ఆమె అరుపులు వినాలని నిశ్చయించుకున్నాడంట. సాయంత్రం అయింది. మేరీ షోకి జనం నిండుగా వచ్చారు. నేను కూడా అక్కడే ఉన్నాను. రాబర్ట్ వచ్చాడని మేరీకి తెలిసింది. ఆ రోజు గొంతుకు బాలేదని స్టేజ్ మీద సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. షోని మధ్యలోనే ఆపి మేరీని భుజం మీద వేసుకుని రాబర్ట్ వెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగానే ఇదేంటని అడిగిన వాడు లేడు. ఆ షోకి విచ్చేసిన పోలీసులు కూడా రాబర్ట్ తర్వాత వారిలో ఎవరు ముందు వెళ్ళాలి అనే దాని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడే నాకు ఆ జనంలో ఒక 15 నుండి 17 ఏళ్ల అబ్బాయి కనిపించాడు. ఏదో చెయ్యాలి, ఎలా అయినా ఆపాలి అని తనలో తాను కుంగిపోతున్నాడు. ఆ అబ్బాయిని పక్కకు తీసుకుని వెళ్ళి డీటెయిల్స్గా అడిగాను. అప్పుడు చెప్పాడు అతని పేరు స్టీఫెన్, మేరీకి తమ్ముడు. మేరీ గురించి తెలుసుకుని ఆమెను మోసం చేసిన వాడిని చంపి నేరుగా మహల్ దగ్గరికి వచ్చాడు. రాబర్ట్ మేరీని గదిలోకి తీసుకుని వెళ్ళి గొళ్ళెం పెట్టాడు. ఆమెను తీసుకుని వెళ్ళిన గది పక్కనే ఉన్న గోడ దగ్గర నేను స్టీఫెన్ ఉన్నాము. మేరీ అరవడం లేదు. అర్చన జరిగేది జరుగుతుందని, గొడవ పడ్డం లేదు, గెలుపు బలవంతుడిదే అవుతుందని. ఇంతలో సార్ ఫోన్ అని సీను పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ దగ్గర నుంచి అరుస్తున్నాడు. సంతోష్ పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. సీను దగ్గర నుండి ఫోన్ తీసుకున్నాడు. హలో మీనో, హూ ఇస్ దిస్? హలో, మీరు స్టీఫెన్నా? ఎస్ నేనే, చెప్పండి. స్టీఫెన్, మీ నంబర్ నాకు భూషణ్ గారు ఇచ్చారు. భూషణ్ ఇచ్చారా? ఏం జరుగుతుంది అక్కడ? డీటెయిల్గా చెప్పే టైం లేదు. షార్ట్గా చెప్పాలంటే మహల్ని పగలగొట్టి విల్లాస్ కట్టారు. ఆ విల్లాస్లో మేము దిగిన తర్వాత మేరీ ఆత్మేమో అని నా డౌట్. మిమిక్రీ చేస్తోంది. హానేమీ చేయలేదు ఇప్పటిదాకా. కాకపోతే ఒక పెద్ద ఆవిడ గురక కూడా వినిపిస్తోంది. అది స్టెల్లా ఇంకా అక్కడే ఉందా అని సంతోష్ పేరు చెప్పకుండానే స్టీఫెన్ తెలుసుకున్నాడు. అవును సార్, ఇప్పుడే రాత్రి అవుతుంది, అందుకే భయం వేస్తోంది. చూడండి సంతోష్, మీకు కన్నిపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి ఉంది. ఆమెని జాగ్రత్తగా చూసుకోండి. ఆ మహల్ బయట ఒక టెంపుల్ లాంటిది ఉండాలి కదా, అది ఉందా? ఉంది, గేట్ దగ్గర. స్టెల్లా ఆ గేట్ దాటి బయటికి రాలేదు. ఆ క్యాండిల్ ఆరిపోకుండా చూసుకోండి. మరి మా ఇంట్లో? పిచ్చి ఎదవల్లారా, అసలు ఆ మహల్ పాల్గొట్టి విల్లాస్ కట్టడం ఏంట్రా? ఎవడమ్మేడు? అమ్మినవాడు పోయాడు, కొన్నవాడైతే ఉన్నాడు. వేస్ట్ ఫెలోస్, డబ్బు కోసం ఏదైనా చేస్తారా? అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నేను మీకు ఫాదర్ టోనీ డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. అతని వెంటనే కాంటాక్ట్ చేయండి. ఈ మే హెల్ప్. ఒకటి మాత్రం చెప్పగలను, మీ అమ్మాయిని స్టెల్లా వదలదు. నా మీద రివెంజ్ కోసం ఏమైనా చేస్తుంది. సరే, నేను కూడా ఇండియా స్టార్ట్ అవుతాను వెంటనే. థ్యాంక్స్ అలాట్ సార్. మా అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి? ప్లీజ్ హెల్ప్. నేను కాదు, మీకు మేరీ హెల్ప్ చేస్తుంది. ప్లీజ్ గెట్ ఇన్ టచ్. బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. మేరీతో టచ్ ఏంటి, ఇంత సింపుల్గా చెప్పేశాడు. ఈలోగా లోపల అంజలి కిచెన్ నుండి సూర్య రా స్నాక్ తినడానికి, ఆకలేస్తున్నావు అని పిలిచింది. సూర్య అప్పుడు అమ్మా వస్తున్నా. సూర్య స్టెప్ దిగుతూ ఉంటే టక్కున ఎవరో లాగి నోరు మూసేశారు. సూర్య హడిలిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే అంజలి సూర్య నోరు మూసింది. అమ్మా నువ్వేంటి ఇక్కడున్నావు? కిందకి రమ్మన్నావు కదా. అలా పిలిచింది నేను కాదురా
అందుకే ఆగిపోయాను ఇక్కడే. ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా, నువ్వు మాత్రం కిచెన్లోకి వెళ్ళకు. ఈలోగా సంతోష్ ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు సూర్య అండ్ అంజలి కూడా కిందకి వచ్చారు. ఏమండి ఏమండి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందండి? మీరు మాతో ఏం చెప్పడం లేదు. మన ఇంట్లో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, అది కన్ఫర్మ్ అయింది. కానీ భయపడకండి, నేను అన్నీ చూస్తున్నాను. నేహ నిద్ర లేవలేదా? ఏంటండి, మన అమ్మాయి దెయ్యం పట్టినట్టు ఇవాళంతా అలా పడుకునే ఉంది. గట్టిగా అరవకు అని అన్నాడు సంతోష్. సంతోష్ వాళ్ళ నాన్న ఏవో పూజలు మొదలుపెట్టారు. ఇంతలో స్టీఫెన్ చెప్పిన ఫాదర్ టోనీకి ఫోన్ చేశాడు సంతోష్ ఇంటి బయటకు వచ్చి. హలో ఫాదర్, మీ నెంబర్ స్టీఫెన్ ఇచ్చారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు. చిన్న హెల్ప్ కావాలి. మహల్ గురించా? అవును ఫాదర్. సారీ, నేను హెల్ప్ చేయలేను. అప్పుడే చెప్పాను నేను స్టీఫెన్కి, నేను మళ్ళీ హెల్ప్ చేయలేనని. ఇదంతా స్టీఫెన్ కోరి తెచ్చుకున్నది. ఐ కాంట్ హెల్ప్ యూ, గాడ్ బ్లెస్ యూ అని ఫోన్ పెట్టేశాడు. స్టీఫెన్కి ఫోన్ చేసి ఆ విషయం చెప్తే, ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవే, నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను, ఇండియాకే వస్తున్నాను. రేపు మార్నింగ్ 4 AM ల్యాండ్ అవుతున్నాను. ఈలోగా మీరు ఒకటి చేయొచ్చు. గేట్ దగ్గర ఉన్న క్యాండిల్తో వేరే క్యాండిల్స్ వెలిగించి మీ హౌస్లో ఎవ్రీ కార్నర్లో ఒకటి పెట్టండి. సీ యూ సూన్ అని ఫోన్ పెట్టేశాడు. సంతోష్ ఆ ఐడియా తీసుకుని అతని తండ్రి చేస్తున్న పూజలోనూ హోమంలోనూ ఆ క్యాండిల్ నుండి నిప్పు తీసుకుని ఇల్లంతా ప్రమిదలతో పెట్టాడు. అప్పుడే నేహ లేచింది. సంతోష్ ఆమె రూమ్లోకి వెళ్ళాడు. అతని వెంట భార్య అండ్ సూర్య కూడా వచ్చారు. అంజలి అప్పుడు నేహ, అమ్మ నేహ అని పిలుస్తోంది, కానీ పలకడం లేదు. అక్క అక్క అని సూర్య పిలిచాడు, ఉలికి లేదు. మేరీ అని సంతోష్ పిలిచాడు. అప్పుడు అంజలి, ఈ మేరీ ఎవరండి అని అడిగింది. కానీ సంతోష్ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ సంతోష్, మేరీ, నేను స్టీఫెన్తో మాట్లాడాను, వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు నేహ, రమ్మను, అందరి లెక్కలు తేల్చాలి. అంటే నువ్వు మేరీ కాదా? మేరీని కాదురా పిచ్చిముండా కొడక. అంటే నువ్వు తెల్లానిరా అని గట్టిగా అరిచి చెప్తుంది నేహ. సంతోష్ అప్పుడు సూర్యని భార్యని వేరే గదిలోకి వెళ్ళి తలుపేసుకోమన్నాడు. వారు పారిపోయి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. అప్పుడు నేహ బాడీ రకరకాలుగా ట్విచ్ అవుతోంది. అప్పుడు నేహ, సంతోష్, నేను మేరీని చాలా ఫైట్ చేస్తున్నాను. స్టెల్లా మీ అమ్మాయిని ఆవహించకుండా చూసుకుంటున్నాను, కానీ ఆమె చాలా స్ట్రాంగ్. నేహ ఒక్కసారిగా కామ్ అయిపోయింది, బెడ్ మీద కూర్చుంది. సంతోష్ అప్పుడు నేహ నేహ సౌండ్ లేదు. మేరీ మేరీ, నేనే మీ అమ్మాయిని మార్నింగ్ నుండి కాపాడుతున్నాను. ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెని వాడుకోవడానికి చూస్తున్నాడు ఇవాళ. అది నేహాకి తెలియదు. అందుకే ఇవాళ మార్నింగ్ నుండి నేను గేట్ దాకా వెళ్ళాక ఆమెకి స్పృహ కోల్పోయేలా చూస్తున్నాను. ఓ నో, సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్. ఏమైంది మేరీ, వాట్ హ్యాపెండ్ అని అడుగుతుండగా సూర్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న అమ్మ 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 అమ్మకి ఏమైందిరా చెప్పరా? అమ్మ కాదు నాన్న, మరి అని అరుపు బెడ్రూమ్ నుండి వినిపించింది. సంతోష్ షాక్ అయిపోయాడు. అప్పుడు మేరీ, స్టెల్లా చాలా నోటోరియస్, ఆమె పగ కోసం ఏమైనా చేస్తుంది. ఆమెని గదిలోనే బంధించండి, అలానే ఆ రూమ్ చుట్టూ క్యాండిల్స్ పెట్టండి, ఆమె బాడీ మీద ఏదైనా పవిత్రమైన గుడ్డ కప్పండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, వెంటనే చేయండి. ఇది విన్న సంతోష్ వాళ్ళ నాన్నగారు ఆయన వేసుకున్న ఓం స్వస్తిక్ టవల్ని తీసుకుని వెళ్ళి అది పసుపు నీళ్ళల్లో గంగ నీళ్ళలో ముంచి అంజలి ఒంటి మీద కప్పారు. సూర్య రూమ్ చుట్టూ ప్రమిదలు పెట్టాడు. సంతోష్ ఆ రూమ్కి లాక్ వేశాడు. నేహ దగ్గరికి వచ్చారు. స్టెల్లా మళ్ళీ నేహాలో దూరడానికి ట్రై చేస్తోంది. ఆ ఫైట్ కొన్ని గంటలు గడిచింది. ఈలోగా సంతోష్ ఆ ఫైల్ని చదవడం కంటిన్యూ చేశాడు, ఏమైనా తెలుస్తుందేమో అని. రోబర్ట్ మేరీని బలవంతం చేయబోతుంటే ఆ రూమ్ కిటికీలోకి స్టీఫెన్ ఒక స్క్రూ డ్రైవర్ని విసిరాడు. లక్కీగా అది మేరీ చేయికి పక్కనే పడింది. మేరీ ఆ స్క్రూ డ్రైవర్తో రాబర్ట్ మెడ మీద పొడిచి చంపేసింది. రక్తాభిషేకం జరిగిన అమ్మవారిలా రూము నుండి బయటకు వచ్చి నించున్న మేరీని స్టెల్లా అక్కడే కాల్చి చంపించేసింది. ఇది చూసిన స్టీఫెన్ స్టెల్లాని అడ్డంగా అక్కడికక్కడే నరికేశాడు. మేరీని అనుభవిద్దామని బయట కాల్చుకున్న పోలీసులకి వారి బాధ్యత సడన్గా గుర్తుకొచ్చి లోపలికి రావడంతో స్టీఫెన్ని అక్కడి నుండి తప్పించాను. తర్వాత రోజు నేషనల్ మీడియాలో ఇది తెలియడంతో పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇది ఆస్తి కోసం కుటుంబ గొడవల కింద
కేసు రాయించేశారు, కొట్టిపడేశారు. కొన్ని రోజులు ఆ మహల్ వైపు ఎవరూ వెళ్ళలేదు. ఒకరోజు స్టీఫెన్ వచ్చాడు నా దగ్గరికి. తన కలలో ఇంకా మేరీ వస్తుందని, చనిపోయిన వాళ్ళు కలలో వచ్చారంటే వారి ఆత్మ మన చుట్టుపక్కలే ఉన్నట్టని చెప్పాడు. ఒకసారి మహల్లోకి వెళ్తా అన్నాడు. నేను వద్దని చెప్పాను. కుర్రాడు కదా, వినలేదు. ఆ రాత్రి మహల్లోకి వెళ్ళాడు. నేను కొంచెం లేటుగా వెళ్ళాను. అప్పుడు అతనికి, నాకు తెలిసి రాను వస్తావని, అందుకే నేను ఇక్కడ కాచుకుని ఉన్నాను. అప్పుడు మేరీ స్టీఫెన్తో, వెళ్ళిపో ఇక్కడి నుండి. ఇటుపక్క వస్తున్న కన్యపిల్లల్ని స్టెల్లా ఏదో విధంగా వారిని వాడుకోవడానికి ట్రై చేస్తోంది. ఇక్కడ ఇంకా ఆ పాత ఆలోచనలతోనే ఉంది. వెళ్ళిపో దయచేసి అని మేరీ స్టీఫెన్ని ప్రాధేయపడింది. అయితే ఆ రాత్రి స్టీఫెన్ ఒక్కడే వెళ్ళలేదు. అతనితో ఫాదర్ టోనీ కూడా తీసుకుని వెళ్ళాడు. టోనీ గేట్ బయట గేట్ మూసి ప్రేయర్స్ చేస్తున్నాడు. మేరీ స్టెల్లా ఆత్మే కాదు, ఆ మహల్లో ఎలాంటి ఆత్మైనా సరే అక్కడే బందీ అయినట్టు ప్రేయర్స్ చేసి జీసస్ స్టాట్యూ పెట్టి లైట్ వెలిగించడానికి రెడీ అయ్యాడు ఫాదర్ టోనీ. అయితే స్టెల్లా స్టీఫెన్ వదలలేదు. ఏదో ఒక అడ్డు పెడుతూనే ఉంది. అప్పుడే స్టీఫెన్ ఒక ప్రతిజ్ఞ చేశాడు. స్టెల్లా, నువ్వు ఇక్కడే ఉంటావు. నీ వల్ల ఏ అమ్మాయి శీలం కూడా పోనివ్వను ఇక నుండి. అలా పోతే నేనే ఆత్మహత్య చేసుకుని చనిపోతా అని చెప్పి బయటికి వస్తున్న స్టీఫెన్కి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. బీభత్సమైన గాలి, అక్కడున్న వస్తువులు, రాళ్ళు అన్నీ కూడా ఎగురుకుంటూ వచ్చి స్టీఫెన్ గుద్దుతూ కొడుతున్నాయి. ఈలోగా సంతోష్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. సంతోష్ పరిగెట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన క్యాబ్ చూసి అది స్టీఫెన్ అని తెలుసుకున్నాడు. అయితే స్టీఫెన్కి కుడికాలు ఎడం చెయ్యలేదు. అవును, ఆ రాత్రి జరిగిన పోరాటంలో అతని కాలు చెయ్యి పోయాయి. అప్పుడు స్టీఫెన్ మాట్లాడుతూ, ఈ అమ్మాయిని చెరపడానికి స్టెల్లా ఎన్ని ప్లాన్స్ అయినా వేస్తుంది, కానీ మేరీ కాపాడుతుంది. ఇది ఇప్పుడు ఆపకపోతే స్టెల్లా ఎవరో ఒక కన్యపిల్ల శీలంని చెరపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇది ఆపి మేరీ ఆత్మకి శాంతి చేకూరుద్దాం. మనకు కావాల్సింది వీళ్ళని మళ్ళీ బందీ చేయడమే. నాకు ఆ రోజు టోనీ చెప్పింది గుర్తుంది. ఆ దీపం మీద స్టెల్లా రక్తం చల్లి ఒక గుడ్డతో ఆ క్యాండిల్ని మూసి ఆ క్యాండిల్ నుండి వచ్చే పొగ పోకుండా పాతి పెట్టాలి. కానీ స్టీఫెన్, స్టెల్లా ఒక ఆత్మ, ఆమె బ్లడ్ ఎలా తెస్తాం? నిజమే, స్టెల్లాని నరికిన కత్తిని నేను దాచిపెట్టాను. అందు మీద ఉన్న బ్లడ్ మార్క్స్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. వీ కెన్ ట్రై. ఆ కత్తి జంగు పట్టే ఉంటుంది కదా, 50 ఏళ్ళు అయిందన్నారు కదా. అది ఒక క్లాత్లో ర్యాప్ చేసి దాచాను నేను. ఆ క్లాత్ మీద స్టెయిన్స్ అయినా వాడుకోవచ్చు మనం. లెట్స్ ట్రై మ్యాన్, దెర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్. ఎనీవే, లెట్స్ ట్రై దిస్ ప్రొసీజర్ అని చెప్పి ఇద్దరు స్టార్ట్ చేశారు. ఆ కత్తిని కడిగి ఆ నీళ్ళని ఆ క్యాండిల్ మీద జల్లి ఆ కత్తి దాచిన క్లాత్తోనే క్యాండిల్ ర్యాప్ చేసి పాతిపెట్టారు. అక్కడ ఉన్న బీభత్సమైన గాలి అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. నేహ కుప్పకూలిపోయింది. అంజలి కూడా కదలడం ఆగిపోయింది. ఈలోగా తెల్లారింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేరీ ఆత్మ కూడా శాంతించిందని స్టీఫెన్కి అర్థమైంది. స్టీఫెన్ వెళ్లే ముందు, ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఆ క్యాండిల్ తీసి మళ్ళీ వెలిగించడం లాంటివి చేయకండి. ఆ క్లాత్లోనే అలాగనే ఉండనివ్వండి. ఇంకెవరూ దాన్ని ముట్టుకోవద్దు. అందరూ కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకుందాం అనుకున్నారు. నేహాతో తన బాయ్ ఫ్రెండ్ని మర్చిపోమని మేరీ చెప్పిందనే విషయం సంతోష్ చెప్పాడు. అందరూ గుడికి వెళ్దామని రెడీ అయ్యారు. కింద కారులో అందరూ వెయిట్ చేస్తున్నారు. సూర్య ఇంకా రాలేదు. అబ్బా, వీడెప్పుడూ ఇంతే అనేలోపు సూర్య వచ్చాడు. ఏంట్రా ఇంత లేటు అని సంతోష్ కార్ స్టార్ట్ చేశాడు. గేట్ బయటకు వెళ్తుండగా సూర్య అప్పుడు, ఏం లేదు నాన్న, మొన్న మూవింగ్లో నా వర్కౌట్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది, కానీ ఇవాళ మార్నింగ్ నేను చూస్తే నా డంబుల్స్ కనిపించడం లేదు, అవే వెతుకుతున్నాను అని చెప్పాడు. సంతోష్కి ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు కన్నీవిళ్ళని చెరపాలంటే మగాడై ఉండాలి. స్టెల్లా ఎలా చెరుపుతుంది అని ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూ గేటు దాటి బయటకు వెళ్తుండగా గేట్ దగ్గర సీను సంతోష్ వాళ్ళ ఆపోజిట్లో ఉన్న విల్లా బాల్కనీ వైపు చూస్తే అక్కడ 2 డంబుల్స్ పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. ఆ విషయాన్ని కళ్ళ సైకిల్తో సంతోష్కి చెప్తే సంతోష్ రేర్ వ్యూ మిర్రర్ నుంచి చెక్ చేస్తే అక్కడ బాల్కనీలో 2 డంబుల్స్ పైకి కిందకి మూవ్ అవుతున్నాయి. సంతోష్ వాళ్ళ నాన్నతో, నేను మేనేజ్మెంట్ వాళ్ళతో చెప్పేస్తా ఇక్కడ ఉండనని. ఎందుకురా, ఏమైంది? ఇన్ని ప్రాబ్లమ్స్తో ఇక్కడ కష్టం నాన్న. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక ప్రాబ్లం. అవునరా, కష్టాలు తట్టుకునే వాళ్ళకి, బంధాలని భరించే వాళ్ళకి, బాధల్ని ఓర్చుకునే వాళ్ళకి దేవుడు అలాంటివి ఇస్తాడు. ఇక్కడికి రాకపోయి ఉంటే నేహాకేమయ్యేదో ఆలోచించు. నువ్వు నీ స్టూడెంట్స్కి లెక్కలు రాకపోతే వదిలేయమంటావా, లేకపోతే హెన్స్ సాల్వ్డ్ అని వచ్చే వరకు ఫైట్ చేయమంటావా? ఆలోచించు.
అని చెప్పగానే సంతోష్ కారు పక్కకు ఆపి స్టీఫెన్కి ఫోన్ చేశాడు. చెప్పండి సంతోష్, ఎయిర్పోర్ట్కి దారిలో ఉన్నాను. ఏమైంది? స్టీఫెన్ గారు, అప్పుడు మేరీ రాబర్ట్ని చంపిన స్క్రూ డ్రైవర్ ఎక్కడైనా దాచారా అని అడిగాడు. స్టీఫెన్ అప్పుడు ఒక నవ్వు నవ్వి ఎస్ డ్రైవర్, కారు వెనక్కి తిప్పు అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చాడు. సో అదండి స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక మీకు నిద్ర పట్టకపోయినా మీకు భయం వేసినా నా పూచి కాదు. అప్పటిదాకా గప్ చెప్పు.